జోగాపూర్ గ్రామ సర్పంచ్గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగం మౌనిక గణేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జోగాపూర్ గ్రామ ప్రజలను కలుస్తూ గడప గడప తిరుగుతూ సర్పంచ్గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ఈ ఎన్నికలలో కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడుపుతానని తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఒక ఫోన్ కొడితే పని చేసుకోవడం కావాలి, సరేనా? మర్చిపోయి ఫోన్ చేయాల్సి చిన్నప్పటి నుంచి కలిసి చేరినావు, ఓకేనా? చెప్తున్నా కదా, పని చేసుకునే అవకాశమే, ఓకేనా? అక్క మర్చిపోకూడదు, సరేనా? కత్తెర గుర్తుకే సరేనా? మర్చిపోకు. అన్న చిన్నప్పుడు రోడ్ అయితే వచ్చిన రోడ్డు కూడా వచ్చింది నేనే కదా, మీరు ఎత్తినట్టు వచ్చినా మళ్ళీ కింద అయితే వేయలే, ఓకేనా? ఇంకా బిల్లు కూడా రాలే, ఆయన అదే రేపు పడ ఖచ్చితంగా డెవలప్మెంట్ పని చేస్తా, ఓకేనా? మంచి చూసి ఆలోచించి మీకు గెలిచినాక చేతులు అట్టలు కాదు, మీకు ఆపద నాటి మీ ఇంటి ముందు వాడాలి. ఆలోచించి మంచిగా సరేనా? ఆలోచించి ఉంటే రోడ్డు కూడా ముందు పోసినట్టు ఇవ్వాలంటే ఆయన పోసిన లేదా పని చేసుకోవడానికి అవకాశమే, సరేనా? తెలుసు నాకు, నా ఇల్లు తెలుసు, మా నాన్న తెలుసు, తెలుసుకోవడానికి అవకాశమే, ఓకేనా? పని చేసుకో, ఓకే ఓకే, సరేనా? కత్తెర జిందాబాద్. మన ఏం గుర్తు అవైనా, మన ఏం గుర్తు? కత్తెర గుర్తుగా మర్చిపోగా సార్, మన ఏం గుర్తు చెప్పును, ఓకేనా? గెలిచినాక చేతులు అప్పుడు పని చేస్తున్నాను, అయ్యో గరీబ్ పోయి దండం పెడతా రోడేసిన ఒక మళ్ళీ ఆగమైతే నువ్వు చూసినావు చాలా ఈ రోడ్డు కూడా మనం పోసినాం, ఓకేనా? అనే కొంచెం చూసుకో. గెలిచినాక పని చేయకుండా ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మిత్రులకు, శ్రేయలకు నమస్కారం. మీ అందరికీ తెలుసు జోగపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ ఎలక్షన్లో బాగా కత్తెర గుర్తు వచ్చింది. మీరు అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కత్తెర గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపేసాల్సిందిగా కోరుతున్నాను. గత 7 సంవత్సరాల నుంచి మీకు అందుబాటులో ఉన్న కష్టాల్లో కానీ మీ సుఖాలు కానీ పాల్పంచుకున్నా. నా గుణం ఏంది, నా క్యారెక్టర్ ఏంది, నేను ఎట్లుంటుంది, ఏ విధంగా నడుచుకుంటా, అందరితో ఎలా ఉంటా, మీ అందరికి ప్రతి తెలుసు. మీ కుటుంబ సభ్యుని ఎదిగిన అందరి కులాలకు మతాలకు అతీతంగా మీ ఇంటి వాడుగా మీ కష్టం వచ్చినట్టు మీ కష్ట సుఖాలు పాల్పంచుకున్నా. గెలిచిన తర్వాత కూడా మీ కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా మీ ముందుంటా. మీ కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వెనకాల కాదు, మీ ముందు ఉంటా. ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా. దయచేసి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని అధిక మెజార్టీతో గెలిపించేస్తే కోరుతున్నాను. ఖచ్చితంగా గెలిచినాక మాటలతో చెప్పకుండా చేతలు చూస్తా. 7 సంవత్సరాలు చేసిన పనులన్నీ మీరు ఊసిరు. గెలిచినాక కూడా అదే విధంగా పనిచేస్తూ ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తాను. ఒకసారి దయచేసి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసేవారికి మాత్రం ఓటేయాలని చెప్తున్నాను. ఏదో మాయమాటలు లొంగకండి. ఖచ్చితంగా గ్రామంలో సమస్యలపై పూర్తి అవగాహన నాకు ఉంది. ఆ సమస్యలను ఎట్లా అధిగమించాలి, ఏ విధంగా ముందుకోవాలని పూర్తి పట్టుదలతో ఉన్న వాటికి మంచి నిర్ణయం తీసుకొని నాకు వచ్చిన కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.